అన్న నమస్తే అన్న. చెప్పండి. నమస్తే అన్న. సరే, మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అండి. ఎందుకంత కాన్ఫిడెన్స్? మాది పంజానా అండి. మేము పంజా చూపిస్తాం. ఇప్పుడు పువ్వు అవి చూపెట్టేసి మేము మోసం చేసే వాళ్ళం కాదు. ఈ కేసీఆర్ గారు ఆయన లెక్కలు కాదు. ఏమైందంటే ఏం చేసిండంటే ఒక తప్పు చేసిండు. మొగోళ్ళకు ఆడలు బస్ టికెట్ పెట్టిండు, మొగోళ్ళకు టికెట్ లేకుండా చేసిండు. బస్ టికెట్లు అంటారు. మంచిగా చేసిండు. ఒక్కడ తప్ప మిగతా మంచిగానే ఉంది. మొత్తం మంచిగా ఉంది. పోలీస్ కంట్రోల్ మొత్తం మంచిగా ఉంది అన్న. స్పాట్లో ఏమన్నా అయిందంటే కూడా పోలీస్ కంట్రోల్కి వచ్చేస్తుండ్రు. మాకు ఏంది గరీబ్ వాళ్ళము లేవు బస్కు, నువ్వు రెడీ చేసినావు, మాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ చెయ్యి. దానికి మించి ఏం ఆడుతున్నాం మేము. నువ్వు అన్నం పెట్టు ఏం పెట్టు అని ఆడుతున్నాం. జరా గరీబ్ వాళ్ళం చూడు. బీజేపీ ఎందుకు గెలవదంటారా అన్నా? ఇండియా అంటే ఏందన్నా? ఇండియా అంటే ఏంది? హిందూ ముస్లిం క్రిస్టియన్ 3 కలిసింది కదా ఇండియా అయింది. మోతీగాడు ఏమంటుండు? తుర్కుడు ఉండదు, క్రిస్టియన్స్ ఉండదు అంటే అప్పుడు ఏంది? గోమాతను మొక్కుతున్నావు, మొక్కు. రామ మందిర్ కట్టినావు సరే అంటే అక్కడ ఇవ్వండి. క్రిస్టియన్లో పైసలు లేవు, ముస్లింలో పైసలు లేవా? ముస్లిం కింద కదా ఆడ పెట్టింది. ఏమన్నా ఇది బీజేపీ మాత్రం వద్దన్న. టీఆర్ఎస్ కూడా వద్దు మాకు. టీఆర్ఎస్ ఎందుకు వద్దు? వద్దు, మా పుట్టుకతో కాంగ్రెస్ మాది. జై ఇంద్రమ్మ, జై రాజీవ్ గాంధీ. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో తెలుసా ఎవరు నిలబడుతున్నారో మీకు? సునీతా మహేంద్ర నిలబడుతుంది, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నిలబడుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మీ రెడ్డి గెలుస్తున్నారు. సో ఎవరు గెలవబోతున్నారంట? నాకు నేను చెప్పింది ఏంటి, నాకు కాంగ్రెస్ గెలుస్తుంది అన్న. ఇక్కడ మల్కాజ్గిరి డివైజర్లా ఆమె కొట్టుకొస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు ఇక్కడ మల్కాజ్గిరిలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ పార్టీ అంటే ఈ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలవబోతుంటారు? ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ పైన మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ. ఇక్కడ మీ ఉద్దేశ ప్రకారం ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఈటెల రాజేంద్ర కావచ్చు. కాంగ్రెస్ 2 ఇక తగ్గ 4 ఉన్నాయి. ఎవరు వచ్చారో గ్యారెంటీ లేదు అన్నట్టు. ఇక చాలా మంది ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు. వస్తే కాంగ్రెస్. ఇద్దరి మధ్యలో బాగా టైట్ ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ లేదు. ఇక్కడ ఇక్కడ 7 ఏమున్నా కానీ పైన మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ పక్కా షూర్. మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలవబోతుందంటారు మీ ఉద్దేశం ప్రకారం? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఈటల రాజేందర్. ఎందుకు ఈటల రాజేందర్? ఎందుకు? అతను ఇక్కడ నాన్ లోకల్ పీపుల్, సో అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నాన్ లోకల్ అని కాదన్న, ఒక బీసీ నాయకుడు. ఆయన ఇంతకుముందు హోంశాఖ చేసిండు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అంతా గట్టిగా పెడితే ఇక్కడ ఎవరు లేరు. మరి కాంగ్రెస్ తరపు నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. లేదన్న, అంతా వాళ్ళకంత ఫేస్ వాల్యూ లేదు. నాకు తెలిసైతే అంత గుర్తుపట్టారు. ఈటలకు ఉన్నంత రాజకీయ అనుభవం ఎవరికైతే లేదు. ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది కాబట్టి సెంటర్ లో కూడా ఈసారి రావచ్చే అవకాశాలు ఉన్నాయంట కదా. అంతా లేదన్న, కాంగ్రెస్ చేయడం ఖాళీ 2 రాష్ట్రాలలో ఉంటే కొన్ని రాష్ట్రాలు లేదు. కంపల్సరీ బీజేపీ. నార్త్ మొత్తం బీజేపీ ఉంది, ఈ ఖాళీ కింద 2 రాష్ట్రాలతో ఏమైతుంది. సో ఒక మాటలో ఏ పార్టీ గెలవబోతుందంటారు? బీజేపీ 200%. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మేడం నమస్తే. మేడం మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలవబోతుందంటారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ ఏమీ అమలు చేయడం లేదు. ఫ్రీ బస్సు పెట్టారు, రైతు బంధు 15వ తారీఖు వేస్తా అంటున్నాడు. అవన్నీ ఫేక్ మోడల్ అని అందరు అంటున్నారు. ఇప్పటికే అన్నీ నమ్మొద్దు, కొన్నే నమ్మాలి. ఉద్దేశం ప్రకారం ఏం గెలుస్తుంటారు? నేను బీఆర్ఎస్ అనుకుంటున్నాను. అందరు కాంగ్రెస్ అంటున్నారు కదా. అది వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటారు? కాంగ్రెస్ గెలవబోతుంది. ఎందుకు కాంగ్రెస్ అంటావు? మనకు మంచిగా ఉంది కాబట్టి కాంగ్రెసే గెలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ రాదంటారు? రాదు, కాంగ్రెసే వస్తుంది. కన్ఫర్మ్ కాంగ్రెస్ వస్తుంది బ్రో. మంచిగా కాంగ్రెసే బాగా రావాలని కోరుకుంటున్నాం.
అంటే చాలా మంది పథకాలు ఏం అమలు చేయలేదు అంటున్నారు మరి. లేదు అవుతాయి, కన్ఫర్మ్ అవుతాయి. చేస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది. సీఎం కూడా టైం పడుతుంది. కాంగ్రెసే వస్తుంది కన్ఫర్మ్. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది కాంగ్రెస్. లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచారు. సో అప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా. జరుగుతుంది. ఎందుకంటే బస్సులు చెప్పాడు, లేడీస్కి ఇబ్బంది లేనట్టు పోతున్నారు. టికెట్లు కూడా ప్రయాణం బాగా సౌకర్యంగా పోతున్నారు. జెంట్స్కి ఒకటి, లేడీస్కి అయితే ఓకే కన్ఫర్మ్. ఊర్ల వరకు పెట్టినారు, తెలంగాణ వరకు పెట్టినారు. కాంగ్రెసే వస్తుంది కన్ఫర్మ్. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నిలబడి బీజేపీ వ్యక్తి కూడా చాలా పెద్ద క్యాండిడేట్ అని బయట మనకు వార్తలు వినిపిస్తా ఉంటే ఈటల రాజేంద్ర గారు. సో ఆయన ఎందుకు గెలవరు అంటారు? ఆయన ఎందుకు గెలవరంటే లేరు అక్కడ. ఈయనకే ఎక్కువ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే పోటీ కన్ఫర్మ్. అయితే కాంగ్రెస్ లీడర్ సునీత మహేందర్ రెడ్డి గారు గెలుస్తారంటారు. సునీత మహేందర్ రెడ్డి అమ్మనే గెలుస్తుంది కాంగ్రెస్. ఒక మాటలో చెప్పండి, ఏ పార్టీ అంటారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు? కాంగ్రెస్. ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాం? మాకు రేవంత్ రెడ్డి చాలా పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మీరు ఆటో నడుపుతాం. మరి ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు బయట. మరి జరిగిందంటే అది ఒక్కరికైతే జరగలే కదా, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. అది ఒక మాటలో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా ఈటల రాజేంద్ర పోటీ చేస్తా అన్నాడు. మరి ఆయనకి ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఆయన కొత్తగా వస్తుండు కదా ఇప్పుడు. ఇంతకుముందు అక్కడ ఎట్లా చేసిండో మరి ఈడ అట్లా చేస్తాడని నమ్మకం ఉండదు కదా పబ్లిక్. మరి టీఆర్ఎస్ పార్టీ ఉండదు కూడా ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు నమ్మకం లేదు. ఒకటే పార్టీ ఇక్కడ కాంగ్రెస్ అయితే అనుకుంటున్నాం. తెలుసా అభ్యర్థి ఎవరు తెలుసా మీకు? సునీత, సప్న సునీత. ఓకే థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఏ పార్టీకి వెళ్ళబోతుందంటారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు అంటే పథకాలు మంచిగా అట్లా అభివృద్ధి జరుగుతుంది అక్కడ? జరుగుతుంది. ఒక మాటలో ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంటారు? కాంగ్రెస్ వస్తాను. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ వచ్చిందంటావు? ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయగలుగుతాడని ఆలోచన. వేరే పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదంటారా? వేరే పార్టీకి ఉంది, చాలా ఛాన్స్ ఉంది, కానీ ఆ పార్టీ వర్క్ బరాబర్ చేస్తలేదు. దానివల్ల అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళబోతుంటారు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటా. ఎందుకు బీజేపీ? మొన్ననే ఎమ్మెల్యేను ఓడిపించారు కాబట్టి జనాలు బాధపడుతున్నారు. మళ్ళా ఎంపీకి బీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటారు. మరి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఇప్పుడు స్టేట్లో లీడింగ్లో ఉంది. సో ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా లీడింగ్ వస్తే సెంట్రల్లో కూడా పవర్ వచ్చే అవకాశం ఉందంట. లేదు, గెలవదన్న. జనాలు మొన్న ఏదో అట్లా బీఆర్ఎస్ని గెలిపించారు కానీ ఇది కాంగ్రెస్ని గెలిపించారు కానీ ఇప్పుడు లేదు. ఎంపీ ఎలక్షన్లో మ్యాక్సిమం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ పడతాయి ఓట్లు. కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎక్కువ పడుతుంది. సో టైట్ ఫైట్ ఎవరికి ఉండబోతుందంట? బీజేపీ బీఆర్ఎస్. కాంగ్రెస్ అయితే ఏం లేదంటావు. థ్యాంక్ యూ బ్రో.